మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తాను బ్రతకడమే కాదు, మరో 10 మందికి బ్రతుకు తెరువు చూపిస్తోంది ఈ మహిళ. దీపపోతుల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో 10 మందికి నేర్పిస్తుంది. తను ఎవరో కాదు, మన కడపకు చెందిన శృతి. ప్రస్తుతం మనతోనే ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ కుటుంబం యొక్క నేపథ్యం చెప్పండి మేడం. మా డాడీ జేయోగా జాబ్ చేస్తున్నారు. మా మదర్ లేట్ అన్నమాట, చిన్నప్పుడే చనిపోయారు. మేము హాస్టల్లో ఉంటూ చదువుకున్నాము. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ప్రోత్సహించారు, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, కానీ పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో ఉంటూ చేసుకునే దానికి ఒక ఆప్షన్ వెతుకుతున్నప్పుడు ఇది దొరికింది. అలాగే మా మదర్ చనిపోయారు కదా, ఆమె పేరుతో ఏదైనా గొప్పగా సాధించాలన్నప్పుడు ఇది అయితే దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా అన్నట్టు ఇది స్టార్ట్ చేస్తాం. అసలు ఎందుకు వచ్చింది ఈ వ్యాపారం యొక్క ఆలోచన? మీకు ఏ విధంగా వచ్చింది? అంటే ఇది మహిళలు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా, చాలా మంది జెంట్స్ తో కలిసి బయటికి పంపించని ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళ కోసం అంటూ ఇది స్టార్ట్ చేసాము. ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు, ప్లస్ ఇక్కడ మహిళలు అందరూ ఒక ఫ్యామిలీ లాగా చేసుకుంటారు కదా అని స్టార్ట్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎలా స్టార్ట్ చేశారు? అసలు దీని ప్రాసెస్ ఎలా మొదలు పెట్టారు? అంటే ఇంట్లో మా మేనమామ వాళ్ళు చెప్పారు, అమ్మ పేరుతో ఇలా స్టార్ట్ చేస్తే దేవుళ్ళ దగ్గర వెలుగుతాయి కదా అని. ఇది ఇంట్లో స్టార్ట్ చేసి బై హ్యాండ్ తో చేసేవాళ్ళం. ఇక్కడే ఒక 10 మెంబర్స్ స్టార్ట్ చేసాము. తర్వాత బైబ్యాక్ అనేది ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. వాళ్ళ కోసం అని మళ్ళీ వీడియో చేయడం స్టార్ట్ అయింది. అంటే మీరు ఈ దీపబొత్తులు తయారు చేయాలంటే కాటన్ కావాలి కదా, ఆ కాటన్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? మేము అహ్మదాబాద్ నుంచి ఇక్కడ లోకల్లో కూడా తీసుకొని వస్తూ ఉంటాము. అంటే మాకు వచ్చే ఆర్డర్ ని బట్టి మేము తీసుకొని వస్తూ ఉంటాము. అంటే పర్ డేకి ఎంత ఆర్డర్ వస్తూ ఉంటుంది? పర్ డే కంటే మనకి అలా ఏం ఉండదు, ఆర్డర్ ని బట్టి ఉంటుంది. అంటే ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట, ఇండియా మార్ట్ రిజిస్టర్. సో అక్కడ ఎక్కడి నుంచి అయినా ఇండియాలో మనకు ఆర్డర్ వస్తుంది, వాళ్ళకి పంపిస్తాం. ఇండియా వైడ్ మొత్తం మీరు డెలివరీ చేస్తారా? మరి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది స్టార్ట్? అంటే స్టార్టింగ్ లో అంటే మనకి ఒక 5000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బై హ్యాండ్ అయితే కాటన్ 5000 పడుతుంది మనకి, 15 kgs దాకా వస్తుంది. అది తీసుకొని పోయి ఇంట్లో హ్యాండ్ మేడ్ చేసుకుంటా ఉండే వాళ్ళకి ఇది మంచి అవకాశం. ప్లస్ ఇప్పుడు బై బ్యాక్ లో మిషన్ అనేది వచ్చాయి కాబట్టి చాలా మంది అడుగుతున్నారు, మాకు హ్యాండ్ మేడ్ మిషన్స్ తీసుకున్నాం మేడం, మీరు హ్యాండ్ మేడే ఇస్తామంటున్నారు, మాకు అట్లా మిషన్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలరా అని అడిగారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఫ్రాడ్స్ జరిగినాయి హైదరాబాద్ లో. వాళ్ళు మోసపోయి ఉన్నారు కదా మిషన్స్ కి, వాళ్ళు మాకేమన్నా సర్వీస్ ఇవ్వగలరా అని అడిగారు. వాళ్ళ కోసం అని స్టార్ట్ చేయడం, బైబ్యాక్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎవరైతే మోసపోయి ఉన్నారో మిషన్స్ ఉండి వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తాము. 50,000 పే చేయాలి. వాళ్ళకి 3 years అగ్రిమెంట్ చేయిస్తాము. 1 year మోటార్ వారంటీ ఇస్తాం మిషన్ మీద. కాకపోతే ఏంటంటే ఒత్తులు నీట్ గా చేసి తీసుకురావాలి. అంటే వాళ్ళ దగ్గర మిషన్స్ ఉండి మీరు కాటన్ డెలివరీ చేస్తారా? వాళ్ళకి సర్వీస్ ఇస్తాం మేడం, 3 years అగ్రిమెంట్ కూడా చేయిస్తాము. కాకపోతే ఏంటంటే మాకు ఒత్తులు నీట్ గా తీసుకొచ్చే భరోసా వాళ్ళు కూడా ఇవ్వాలి. మరి రకరకాల ఒత్తులు ఉన్నాయి కదా మీ దగ్గర, రకరకాల ఒత్తులు చేయాలంటే మిషనరీలో ఒకటే మిషనరీ సరిపోతుందా? వాటికి వేరే? లేదు మేడం, ఓన్లీ కాటన్ విక్స్ లో మనకి రకరకాలు ఉన్నా సరే ఓన్లీ లాంగ్ విక్స్ కి మాత్రమే మిషన్, మిగతాదంతా హ్యాండ్ మేడ్ చేయిస్తాము. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే మిషన్ సేల్ చేస్తున్నాం, లేకపోతే మాదంతా హోల్సేల్ హ్యాండ్ మేడ్ మేడం. ఒక మిషన్ వచ్చేసి ఎంత పడుతుంది? 95,000 పడుతుంది. కొంతమంది ఇప్పుడు రిక్వెస్టింగ్ మీద 85 చేస్తారు. మరి మార్కెటింగ్ ఎలా చేస్తారు? మార్కెటింగ్ అంటే మాకు ఆర్డర్స్ వస్తాయి మేడం, ఇండియా మార్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. ప్లస్ ఇక్కడ లోకల్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, మాకు డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మిషనరీ తీసుకుంటారు 90,000 85,000 పెట్టి, మళ్ళీ మీరు కాటన్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఒత్తులు తయారు చేసిన తర్వాత మీరు తీసుకోకపోతే ఏంటి పరిస్థితి? మేము తీసుకుంటాం మేడం, ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసమనే మనం స్టార్ట్ చేసాం బైబ్యాక్ అనేది. తీసుకోవడానికి మనం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాం, జిఎస్టీ కడుతున్నాము, లేబర్ సర్టిఫికేట్ ఉంది, తర్వాత ఇండియా మార్ట్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంది. వాళ్ళకి నమ్మకం అంటే ఇది యాక్చువల్లీ నేను పుట్టి పెరిగిన ఊరు అనమాట, ఇక్కడ ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు. అంటే ఇప్పుడు ఒక మహిళ అయ్యుండి ఇంట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకి ఎంత వరకు సంపాదించవచ్చు అంటారు? వాళ్ళ కష్టాన్ని బట్టి ఉంటుంది. మినిమం అంటే మనం 20,000 వరకు సంపాదించవచ్చు. ఖచ్చితంగా మీరు మిషనరీ తీసుకుంటే మీరే కాటన్ ప్రొవైడ్ చేసి మీరే ఒత్తులు తీసుకుంటారు. మనము మిషన్ వచ్చి 85,000 అని చెప్తున్నాం ఇప్పుడు న్యూ
ప్రైజెస్ ని బట్టి. వాళ్ళు 400 తో కాటన్ తీసుకోవాలి. 400 కూడా ఎందుకంటే కొంచెం మనకి ఇప్పుడు ఎవరైతే ఫ్రాడ్ చేసి అంటున్నారో ఎంప్లాయీస్ ఎవరైతే తీసుకున్నారో, అలాగే మాకు కూడా నమ్మకం కలగాలి. తీసుకొని పోయిన వాళ్ళు మళ్ళీ మనకి తీసుకొని రారు, దూది బయటనే సేల్ చేసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి. మా ప్రాసెస్ ఏంటంటే మాకు నమ్మకంగా తీసుకోవాలి, ఎందుకంటే మాకు ఆర్డర్స్ వచ్చింటాయి. ఆర్డర్స్ ని బట్టి మనం ఎంప్లాయీస్ ని తీసుకుంటాం. వాళ్ళు దూది తీసుకొని వెళ్ళిపోయి మనకి ఆర్డర్ అందించలేకపోతే నేను అందించలేను అనమాట. సో వాళ్ళ ప్రకారము మనం 400 చార్జ్ చేస్తాం దూదికని. వాళ్ళు కొంచెం భయంతో తీసుకొని వస్తారు, లేదా వాళ్ళు తీసుకొని పోయినా నేను లాస్ కోసం ఉండడానికి 400 చార్జ్ చేస్తాం పర్ కేజీకి. ప్లస్ వాళ్ళు తీసుకొని వచ్చిన విక్స్, రెడీ విక్స్ కి మనం 300 పే చేస్తాము. వాళ్ళు టోటల్ అమౌంట్ 400 ప్లస్ 300 కి మనం మళ్ళీ 700 తో కొంటాం మన దగ్గరికి. ఒక కేజీ కాటన్ కి ఎన్ని వత్తులు తయారవుతాయి? 38,000 వత్తులు వస్తాయి మ్యామ్ మినిమం. అంటే వాటి కాస్ట్ ఎంత ఉంటుంది మీ దగ్గర? అంటే అట్లా ప్యాకింగ్ వైస్ ఉంటుంది కదా. ప్యాకింగ్ కూడా వాళ్ళే చేయాలా మీరు? లేదు, మేము చేయించుకుంటాం ఇక్కడ. వాళ్ళు కేజీ వేయడము, బండల్స్ కట్టి తెచ్చి మాకు ఇచ్చేయడము. మేము ఆర్డర్ ని బట్టి ప్యాకింగ్ వైస్ తీసుకుంటాం. స్మాల్ ప్యాకెట్స్, బిగ్ ప్యాకెట్స్ అనేది ఆర్డర్ ఇస్తారు, దాన్ని బట్టి చేస్తాం. మరి మీ దగ్గర ఇప్పటి వరకు ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు? నా దగ్గర 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. బయట అయితే 58 మిషన్స్ ఇచ్చాను, ఎందుకంటే లిమిట్ లోనే ఇస్తాను, నా ఆర్డర్ ని బట్టి ఇస్తాను. ఎక్కువ ఇచ్చేసి కొంతమంది దానికి చెయ్యక మళ్ళీ మిషన్స్ ఎన్నికి తీసుకోండి అంటారు. అలాంటి వాళ్ళు కాకుండా జెన్యున్ గా వాళ్ళు మేము కష్టపడి చేయగలము అనే వాళ్ళని తీసుకుంటాను. నేను వాళ్ళని టెస్ట్ కూడా చేస్తాను ఇక్కడ. ఒక 1 అవర్ వేయిస్తాను, వాళ్ళ ఓపికని బట్టి వాళ్ళు చేస్తారా లేదని వాళ్ళే డిసైడ్ అయ్యి తీసుకుంటారు. అంటే ఇక్కడికి వచ్చి మీరు టెస్ట్ చేసి వాళ్ళకి మెషినరీ ప్రొవైడ్ చేస్తారు? అవును, అంటే అందరికి ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వేయలేకపోతే వాళ్ళు లాస్ అవుతారు. ప్లస్ ఫ్రాడ్ అనేది నాకు ఫేక్ అని చెప్పేసి రివ్యూలు ఇచ్చేస్తా ఉంటారు. అలా లేకుండా ఇక్కడే ట్రైనింగ్, డెమో అన్ని మేమే ఎక్స్పీరియన్స్ చేసినాకే వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? 1 అవర్ సరిపోతుంది మేడం. కానీ బాగా కొంచెం మిషనరీ త్వరగా తెలుసుకునే వాళ్ళైతే 1 అవర్ సరిపోతుంది. ప్లేటింగ్ అంట, ప్లేట్ మార్చుకోవడం, బెల్ట్ మార్చుకోవడం అవన్నీ నేర్పిస్తాం. కొంతమందికి లేట్ అవుతుంది, వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడే ఇచ్చి వాళ్ళు నేర్పించి పంపిస్తాం. వాళ్ళ టాలెంట్ ని బట్టి ఉంటుంది. ఒక మహిళ ఉండి మీరు ఇంతటి విజయం సాధించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది మేడం. నేనే కాకుండా నాతో పాటు కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నానంటే హ్యాపీగా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ విధంగా ఉంటుంది మీ బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్? అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటే అందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి నా సక్సెస్ వాళ్ళ సక్సెస్ తో పాటు ఉంటుంది. వాళ్ళు లేనిది నా సక్సెస్ రాదు. చూసారు కదండి, మేడం గారు ఇంట్లోనే ఉండి ఒక మహిళ ఏ విధంగా సంపాదించుకోవచ్చు, అలాగే 10 మందికి ఏ విధంగా వర్క్ ఇవ్వచ్చు అనే దానికి మేడం గారు సూపర్ ఎగ్జాంపుల్ ఆవిడ. సో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆమె ఎంచుకున్న విధానాన్ని ఎంచుకొని ఫ్యామిలీ అంటే భర్త మాత్రమే సంపాదించాలి, భార్య ఇంట్లో కూర్చోవాలి అనే ఆలోచనని వదిలేసి ఆమె మాదిరిగానే మీరు కూడా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆమె మిషనరీ ప్రొవైడ్ చేశారంట, కాటన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆమె కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇస్తాము. ఆమెని కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వండి.